ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మన భారతీయ సాంప్రదాయంలో విశేషమైన పండుగలలో శ్రావణ మాసంలో వచ్చే పండుగ రాఖీ పౌర్ణమి. ఈ రాఖీ పౌర్ణమి చాలామందికి తెలుసు. మన భారతదేశంలో ప్రతి వారు కూడాను రాఖీ పౌర్ణమి రాగానే రక్షాబంధనం అన్నా చెల్లెళ్ళు ఖచ్చితంగా ఈ పండుగను విశేషంగా జరుపుకుంటారు. ఈ పండుగ ఏమిటి? ఈ పండుగ విశేషాలు, ఈ పండుగ చేస్తే మనకు లాభం ఏమిటి, అసలు ఈ పండుగ ఎలా ఆవిర్భవించింది రాఖీ పౌర్ణమి, ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాఖీ పౌర్ణమి అనే దానికంటే రక్షాబంధన్ అని కూడా పిలుస్తారు. రక్ష, ఈ కథ వినండి, ఒక్కసారి మీకు అర్థమవుతుంది. ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు స్మరిస్తూ ఆయనకు శక్తి అందరినీ రక్షిస్తుందని భావించుకుంటూ ఈ పండుగను చేసేవారు. రక్ష అనగా రక్షించువాడు అని అర్థం. శ్రీ మహావిష్ణువే ఎందుకు మనం రక్షిస్తాడు? బ్రహ్మ చేసే పదం ఏమిటయ్యా అంటే సృష్టికర్త బ్రహ్మ, పోషకకర్త శ్రీ మహావిష్ణువు అంటే రక్షించేవాడు అని అర్థం. లయకారకుడు పరమేశ్వరుడు. భవిష్యత్తు పురాణంలో ప్రకారం అయితే మహాభారత కథలోని రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాల గురించి అడిగాడు. మహాప్రభు, ఈ రక్షాబంధన ఏమిటి, నాకు ఇదంతా కూడా చెప్పండి అని ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడగగా వివరించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఒకసారి రక్ష ఎవరైతే కట్టించుకుంటారో ఇక ఆ సంవత్సరమంతా కూడాను వారు దుష్ట ప్రేత పిశాచ రాక్షస బాధలు ఉండవని ఈ రక్ష కట్టించుకుంటారు. అనారోగ్యాన్ని అశుభాన్ని పోగొడుతుందని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఒక సంఘటన కూడా ఆయన వివరించాడు. పూర్వకాలంలో దేవతలకు రాక్షసులకు విపరీతమైన యుద్ధము జరుగుతూ ఉండేది. ఆ యుద్ధంలో రాక్షసుల దాటికి దేవతలంతా కూడా తట్టుకోలేక బాధపడుతూ ఉండేవారట. ఏమిటి, మా రాక్షసులకు ఇంత శక్తి కలిగింది, మనకేమో శక్తి హీనించిపోతుంది, ఏమి చేయాలి అని చెప్పి ఆ పరిస్థితిని చూసి ఎలాగైనా సరే దేవేంద్రునికి విజయం కలగాలని చెప్పి, ఎందుకంటే దేవేంద్రుడే కదండి, దేవతలకందరికీ కూడా ఆయన చెప్పిన మాట ప్రకారమే అందరూ కూడా వినాలి కాబట్టి దేవేంద్రుడు ఎలాగైనా సరే విజయం సాధించాలి అని చెప్పి తన భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. రక్ష అంటే ఇప్పుడు మనం అనుకుంటున్న రాఖీ. మరి భార్య కట్టడం ఏమిటి? భార్య కట్టడేది రక్ష. అప్పటి నుండి ఇప్పటిదాకా మారడం ఏమిటంటే రక్ష కాస్త రాఖీ అన్న పదముగా మారింది. ఆ కథ కూడా మీరు ముందు అర్థమవుతుంది. ఎప్పుడైతే భార్య రక్ష కట్టిందో అంటే కంకణం, బంధనం ఎప్పుడైతే కట్టిందో ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడట. రక్షాబంధనం ఎవరైతే కట్టుకుంటారో వారికి ఎలాంటి విజయమైనా సమకూరుతుంది అని చెప్పి ఈ రక్షాబంధనం అంతా కూడాను శ్రీ మహావిష్ణువు అనగా శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ఇలా జరిగిందయ్యా, ఒకానొకప్పుడు రక్ష కట్టించుకుంటే చాలు, రక్ష వలన అందరూ సుభిక్షముగా ఉండవచ్చు, వాడి సంవత్సరం అంతా కూడాను కార్యాలు నెరవేరుతాయి, వాడికి అపజయం అన్న పదము లేదు. మరి రక్షాబంధనం రోజు ఏ శ్లోకం చెప్పాలి? రక్షాబంధనం రోజు ఈ చిన్న శ్లోకం చెబుతూ భార్య భర్తకు కట్టవచ్చు, చెల్లెలు అన్నకు కట్టవచ్చు, ఎవరైనా కట్టవచ్చు. అంతేకాని కేవలం చెల్లెలు అన్నకు మాత్రమే కట్టాలి అన్న ప్రతీతి ఎక్కడా కూడా లేదు. కానీ కట్టేవారు మాత్రం ఈ చిన్న శ్లోకం చెబుతూ ఖచ్చితంగా కట్టాలి. ఏన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేనత్వ మభిబధ్నామి రక్షే మాచల అని చెప్పి ఈ రక్ష కట్టాలి. ఈ రక్షలో శ్రీ మహావిష్ణువు అంతర్ధానమై ఉన్నాడు. శక్తి అన్న పదము తెలియచెబుతుంది ఇదంతా కూడా ఈ శ్లోకమర్థం. దేవేంద్రుడు శచీదేవి వృత్తాంతమంతా కూడా ఇలా ప్రాచీన కథలలో మనకు కనిపిస్తుంది. పూర్వం ఒకానొకప్పుడు ఇదంతా కూడా జరిగిన సత్యం. దేవాది దేవతలంతా కూడాను రక్ష కట్టించుకొని యుద్ధానికి వెళ్ళారు. అందుకే చూడండి, మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు భార్య దగ్గరకు వచ్చి మంగళహారతి అద్ది ఆయనకు ఒక రక్ష కట్టేది. రక్ష అనగా కంకణము, బంధనము. ఈ రక్ష ఎవరైతే కట్టించుకుంటారో వాడికి విజయలక్ష్మి అనుగ్రహిస్తుంది అని. రక్షాబంధనం కాస్త రాఖీ బంధనం ఎలా మారిందో ఈ కథ కూడా మీరు వింటే మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. ఎవరు కట్టుకోవచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చా అన్న విషయం కూడా మీకు తెలుస్తుంది. ఒకానొకప్పుడు మొఘలాయ చక్రవర్తులు అందరికీ తెలుసు కదా,
ఏలుబడిలో ఈ రక్షాబంధనానికి కొత్త విశేషాన్ని సమకూర్చారు. రాఖీ కట్టే ఆచారం కూడా తమ స్త్రీల రక్షణ కోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని పెద్దలు చెబుతూ ఉంటారు. చిత్తూరు మహారాణి కర్ణావతి గుజరాత్ నవాబైన బహదూర్ షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని చెప్పి ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమాయూన్కు రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించింది. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమాయూన్ ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్ షాను తరిమివేశాడని చెప్పి ఆనాటి నుండి సోదరీ బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి వచ్చింది. అప్పటి నుండి పెద్దలంతా కూడాను రక్షించమని అడగమని అన్నను అడిగారు. చెల్లెల రక్షణ అంతా కూడా నేను చూసుకుంటాను, ఒకసారి నువ్వు నాకు రక్ష కడితే జీవితాంతం నిన్ను మరవను, నీకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కష్టములు వచ్చినప్పుడు నేను అండగా ఉంటాను అని చెప్పి చెల్లి అన్నకు కట్టే రక్ష. అన్నయ్య నీకు రక్ష కడుతున్నాను, నువ్వు నాకు అండగా ఉండమని చెప్పి ఆనాటి నుండి ఇప్పటిదాకా మనం కట్టించుకుంటున్నాం. మరి అన్న చెల్లెలు లేరు కదండి, మరి ఏం చేయమంటారు? పూర్వం చెప్పాము కదా, భార్య అయినా సరే శ్రీ మహావిష్ణు స్మరణ చేసి నా భర్త ఆనందముగా ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని చెప్పి రక్ష కట్టినా చాలు, అన్న చెల్లెలే కట్టుకోవాల్సిన అవసరము కూడా లేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి. కాకపోతే రక్ష కట్టుకునేటప్పుడు ఈ శ్లోకం పూర్వం చెప్పిన విధంగా ఆ శ్లోకము చెప్పి రక్ష కట్టించుకుంటే ఆ రక్ష వలన మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ సంవత్సరం అంతా కూడాను ఆనంద విజయాలతో మీరు తొలుతూగుతూ ఉంటారు. విజయలక్ష్మీ అనుగ్రహం కూడా మీకు సంపూర్ణముగా కలుగుతుంది.